ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి? ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి? జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మహేంద్ర బాబు గారు. గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య డైమండ్స్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సో చాలా మందికి రత్నాల మీద అవగాహన తక్కువ. అవునండి. దీనివల్ల ఫేక్ రత్నాల్ని ఎక్కువగా అందరూ కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీరు ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు వాళ్ళకి? ఒకటేనండి, ఇప్పుడు ఎందుకు అవగాహన తక్కువ అనడానికి నిదర్శనం ఏంటంటే డూప్లికేట్స్ విపరీతంగా రావడమే దీనికి ఒక కారణం, ముఖ్య కారణం అని అనుకోవాలి. ఎందుకంటే పబ్లిక్లో కంప్లీట్ అవగాహన ఉందనుకోండి, డూప్లికేట్స్ రావు కూడా. డూప్లికేట్స్ గురించి ఎక్కువ రాదు. ఇప్పుడు 80% కంటిన్యూస్లీ 80 to 90% వరకు డూప్లికేట్స్ కంటిన్యూస్గా మార్కెట్లో ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే కొన్ని రకాల డూప్లికేట్స్ను కనుక్కుంటున్న కొద్దీ ఎవ్రీ ఫోర్ట్నైట్ ఆల్మోస్ట్ లైక్ అంటే 15 రోజులకు ఒక డూప్లికేట్ స్టోన్ అనేది పుట్టుకొస్తుంది. ఇలా వస్తున్నప్పుడు సో కొన్ని రత్నాల గురించి అవగాహన తెలిసినా మళ్ళీ ఇంకొక డూప్లికేట్ వచ్చేస్తుంది దాని గురించి తెలుసుకున్న తర్వాత. సో ఈ విధంగా రావడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే, ఎందుకంటే రత్నాలు విలువైనవి కాబట్టి, రత్నాల్లో నిజాధారాలు ఉన్నాయి. దానివల్ల చాలా ప్రభావితం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ రత్నాలు ధరిస్తున్నారు. కాబట్టి దానికి ఒక పక్క ప్రజాదరణ ఉండడం వల్ల కూడా డూప్లికేట్స్ విపరీతంగా రావడము. సో దాంట్లో చాలామంది కొందరు తెలిసి తెలియక, కొందరు డూప్లికేట్ విక్టిమ్ అయ్యి ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇంకా ఈ డూప్లికేట్స్ ముఖ్యంగా రావడానికి అయితే వాల్యుబుల్ రత్నాలు విలువైనవి కాబట్టి ఎక్కువ డూప్లికేట్స్ అయితే వస్తున్నాయండి మార్కెట్లో. కాకపోతే ఇప్పుడు చూసుకోవాలి ఏంటంటే, ఒకటే నేను చెప్పాను జెమాలజిస్ట్గా, ఒకవేళ ఒరిజినల్ అయితే ఎంత ప్రభావం మేలు చేస్తుందో డూప్లికేట్ అయితే అంత నష్టం చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జెమాలజికల్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశారు. కాబట్టి మనం పెట్టుకుంటే జాతి రత్నాలే ధరించాలి అంతే, లేకపోతే డూప్లికేట్ పెట్టుకోకూడదు అనేది మేము ఎప్పుడు చెప్తూ ఉన్నాం. ఎవరు ఫోర్సు చేయాల్సిన, ఎందుకంటే నిజంగా అదృష్టం, ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా అదృష్టం అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది, దాన్ని మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉంటే ప్రతిదీ మనం కరెక్షన్ చేసుకుంటాం. సో మన చేతిలో లేని విషయాలు ఎన్నో ఉంటాయి. సో అలాంటి ఏరియాలో కంటికి కనపడనిది ఏదైతే ఉందో అదృష్టమో, ఆ అదృష్టాన్ని రత్నాలు ప్రభావితం చేస్తామని శాస్త్రం చెప్తుంది. అలాంటప్పుడు మనకు జాతి రత్నం అయితేనే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. జాతి రత్నం కాకపోతే డబ్బులు పోవడమే కాకుండా ఆరోగ్యం కూడా పోతుంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన విషయం అండి. మహేంద్ర బాబు గారు, రత్నాలకు సంబంధించి చాలా మంది కాస్ట్ తక్కువనే అని కొనుక్కొని పెట్టుకుంటూ ఉన్నారు. నిజంగా రత్నాలు కాస్ట్ తక్కువ ఉంటాయా? అదేనండి, ఇప్పుడు చాలా మంది మోసపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే రేట్ కంపారిజన్. ఆబ్వియస్లీ అందరు కంపేర్ చేస్తారు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే మనం ఎప్పుడు ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, రేట్ కంపేర్ చేయండి, బట్ ఎట్ ద సేమ్ టైం స్టాండర్డ్ ప్రోడక్ట్ అంటే దాంట్లో ఫస్ట్ క్వాలిటీస్ చూసుకోండి. క్వాలిటీస్ చూసుకున్న తర్వాత అప్పుడు రేట్ కంపేర్ చేయాలి. అంతేగాని రేటు, ఇప్పుడు స్టాండర్డ్ ప్రోడక్ట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడైనా, నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్, ప్రపంచంలో ఎక్కడైనా 10% కంటే రేటు వ్యత్యాసం ఉండదు. సో అలాంటి ప్రోడక్ట్, స్టాండర్డ్ ప్రోడక్ట్ మరీ తక్కువ ధరకు దొరుకుతుందంటే కొనే వాళ్ళకి డౌట్ రావాలి. మీకు కొనే వాళ్ళకి డౌట్ రాలేదు అంటే నిజంగా మోసపోయేది కూడా ఏదో సంథింగ్ రాంగ్ అని అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా రేట్ కంపారిజన్ చేయొచ్చు, బట్ స్టాండర్డ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వాలిటీ పారామీటర్స్ ఏంది. ఇప్పుడు రత్నం అంటే జెన్యూనిటీ అంటే ఎలా నమ్మాలి, ఎందుకంటే రకరకాల డూప్లికేట్స్ ఈ ల్యాబొరేటరీస్ కూడా వచ్చాయి. ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ లాగా 1-2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని కొందరు జ్యోతిష్యులే ఇక మీరు సర్టిఫికేట్ లేకుండా అనేది ఒక పక్క దివ్య డైమండ్స్ అవేర్నెస్ ఇస్తున్నందువల్ల ఏదో పనికిరాని ఒక మైక్రోస్కోపు, ఏదో ఒక చిన్న రిఫ్రాక్టోమీటర్ పెట్టుకొని ఇది ల్యాబొరేటరీ అని వాళ్ళు అమ్మేస్తున్నారు. సో అది జ్యోతిష్యులు కన్వర్టెడ్ ఇంటూ జెమాలజిస్ట్గా అయిపోతున్నారు. సో ఈ విధంగా రకరకాల మోసాలు జరుగుతున్నాయి. మీరు చూసుకోవాలి, ఇప్పుడు స్టాండర్డ్ ప్రోడక్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎట్లా నమ్ముతున్నారు వరల్డ్ వైడ్, మనం ఏంది స్టాండర్డ్స్ చూసుకోవాలి అన్నది మీరు జనాలు తెలుసుకుంటే అప్పుడు జెన్యూన్ జాతిరత్నం అనేది అందుతుంది. లేదంటే జాతిరత్నాలు అంత విడిగా ఎక్కడ పడితే అక్కడ దొరకవండి. రత్నాలకి ఇంత డిమాండ్, ప్రాధాన్యత ఎందుకుందంటే వెరీ రేర్గా లభిస్తాయి కాబట్టి. వన్ ఆఫ్ ద బ్యూటీ ఏంటంటే రత్నాలలో రేర్గా లభిస్తాయి కాబట్టి రత్నాలకి ఈ ప్రాధాన్యత కూడా ఉంది. అలాగా ఇంత రేర్గా లభించే రత్నాలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ విడిగా ఆయన కొందరు అయితే రత్నం పెట్టుకున్న తర్వాత డబ్బులు ఇవ్వండి, ఇలాంటి రకరకాల పద్ధతుల్లో ఈ ఈ డూప్లికేట్స్ అనే సరఫరా జరుగుతుంది. అండ్ మీరు ఒక్కటే చూసుకోవాలి, ఎవరిని పెడితే వాళ్ళు నమ్మకండి. అలానే నన్నే నమ్మండి నేను చెప్పట్లేదు. హౌ ద వరల్డ్ ఈజ్ బిలీవింగ్, వాట్ ఆర్ ద పారామీటర్స్ ఏమేమి చూసుకోవాలన్నది చూసుకుంటే అప్పుడు
నిజంగా వండర్ఫుల్ థింగ్ అండి. ఒక రత్నం పెట్టుకోవడం అనేది కూడా ఒక యోగం. అదృష్టం ఉంటేనే పెట్టుకోగలుగుతాం, లేకుంటే పెట్టుకోలేము. చాలామంది కష్టకాలం నుండి కూడా అలాగే వాళ్ళు పాస్ ఆన్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఏదైనా రెమెడీ చేద్దామని కొందరు అనుకోరు. సో ఇది ఒక దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఇప్పుడు జబ్బులు చేసినప్పుడు మనం మందులు వేసుకుని ఎలా బయటపడుతున్నామో, మనం అనుకున్న పని ఏది సాధించలేనప్పుడు, నిజంగా మన బియాండ్ అవర్ కంట్రోల్ ఉన్నప్పుడు మనం రత్నాలను ఆశ్రయించి అదృష్టాన్ని ప్రభావితం చేసుకుంటూ సక్సెస్గా ముందుకు వెళ్ళడం లోపల తప్పే లేదు. ఇది శాస్త్రమే మనకు కల్పించింది కాబట్టి దానికి తోడు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. రత్నధారణ అనేది ఒక మేక్ బిలీవ్ సిస్టమ్ కాదు. దర్ ఈజ్ సో మెనీ సైంటిఫిక్ యాక్షన్స్ ఏంటంటే, అండ్ విటమిన్స్ కూడా మన హ్యూమన్ బాడీలో రత్నధారణ వల్ల మనకు పెరుగుతున్నాయి. అండ్ కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ద్వారా కూడా ఆలోచన విధానం కూడా మారే శక్తి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఎవరైనా ఉన్నారో ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మంచి ఒక జాతి రత్నం, సూటబుల్ రత్నం పెట్టుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే శాస్త్రమే చెప్తుంది, ఎవరు క్రియేట్ చేసింది కాదు. కాకపోతే ఒకటే చూసుకోవాలి, డూప్లికేట్ విక్టింగ్ కాకుండా చూసుకోవాలండి. జహీరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రాము గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ చెప్తారా అండి? టైం 8/12/1991. 8/12/30. 8/12/1991. ఓకే. నైట్ 12:30. నైట్ 12:30. నైట్ 12:30 అంటే డేట్ మార్నింగ్ డేట్ ఎంత అవుతుందండి? నాది 8కే అండి. 7th నైట్. 7th నైట్. ఓకే ఓకే, అదే అడిగాను. మీరు చెప్పారు 12:30 అన్నప్పుడు 8 అవుతుంది. రైట్. చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి మీరు? లేదండి, పెట్టుకోలేదు. ఇప్పుడు మీరు స్టోన్ ఇచ్చారు నాకు. ఏ స్టోన్ ఇచ్చారు? సిల్వర్ కలర్ ఉందండి, తెలియదు నాకు. సరే, ఒకటి మీరు గమనించండి, రత్నధారణ అనేది చాలా ప్రభావితమైంది, మహిమాన్వితమైంది. కాబట్టి ఏది పడితే అది పెట్టుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రత్నాల్లో కూడా ఎన్నో రకాల జాతి రత్నాలు, ఉపజాతి రత్నాలు భూమిలో నుండే వస్తున్నాయి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఉందనుకోండి, ప్రతి రెడ్ కలర్లో ఉన్నది రత్నం కాదు. సో ఏది పడితే అది పెట్టుకోకూడదు. దీనికంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక స్టాండర్డైజేషన్ సిస్టమ్ ఉంది. మీరు ఎలా పెట్టుకోవాలంటే రత్నధారణ ఒక క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ సజెస్ట్ చేస్తేనే ఆ అడ్వైస్ ప్రకారము సర్టిఫైడ్ రత్నం పెట్టుకుంటే ప్రభావం ఉంటుంది. నిజంగా ప్రూవెన్ విషయం అండి ఇది. మేము ఏదో రత్నాలు మేము ఎవరో ఒకరు తయారు చేసినవి కాదు కాబట్టి చెప్తున్నాను. ఒక గొప్ప మనకు ఒక వరం, దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే సక్సెస్గా ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటివి ఇది మన రత్నధారణ ఆధారంగా ముందుకెళ్తే నిజంగా మనమే చేసేంత మనమే అయినా అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది మయూర నీలం అనే రత్నాన్ని పెట్టుకోవాలండి. మయూర నీలం అంటే ఎలా ఉంటుందంటే గ్రీన్ కలర్, బ్లూ కలర్ 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది. ఇది కుడి చేతి మధ్య వేలుకు వెండిలోనే పెట్టుకోవాలి, వెండి కానీ ప్లాటినం కానీ. సో ఈ రత్నం ఒకటి 1 క్యారెట్ అబో అప్ టు 5 క్యారెట్స్ వరకు ఉంటే సరిపోతుంది. దీంతో పాటు డైమండ్ కూడా మీకు సూటబుల్. కాకపోతే ఇమీడియట్గా మాత్రం మయూర నీలం ఒకటి ఇమీడియట్గా పెట్టుకోవచ్చండి. ఇంకా రత్నాల గురించి ఏ వివరణ కావాలన్నా మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్ సేవ్ చేసుకుని మీరు తర్వాత అడగండి. మీరు తప్పకుండా రత్నాలు ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా నమ్మాలి. సో మీరు ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా కానీ ఇప్పుడు దివ్య డైమండ్స్ డైరెక్ట్గా ఇన్సూర్ చేసి మీ ఇంటికి అందేలా కూడా చూస్తున్నామండి. రైట్. గుంటూరు నుంచి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రైట్, కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ఇప్పుడు కాలర్ చెప్పినట్టు అంటే ఏ రత్నం పడితే ఆ రత్నం, అంటే పూజారులు చెప్పారని, పక్కింటి వాళ్ళు చెప్పారని రత్నం పడితే ఆ రత్నం ధరిస్తున్నారు. ఇది మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? అదే అంటే మీరు కరెక్ట్గా చూసుకుంటే మేలు చేస్తుంది. ఇక్కడ మనమే కస్టమర్స్దే బాధ్యత. ఇప్పుడు చెప్పేవాడు ప్రతి ఒక్కడు వాని గొప్ప వాళ్ళే చెప్తారు. ఎవరైనా చూడండి, ఎవరు గొప్ప వాళ్ళు చెప్తారు. కాకపోతే మనం వీఆర్ ద బెటర్ జడ్జ్. వాడు చెప్పే దాంట్లో నిజాధారం ఎంత, అసలు ఫస్ట్లో అతని ఆ సబ్జెక్ట్ మీద ఉన్న అర్హత ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎవరైనా ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడచ్చు. బట్ వినేవాళ్ళం మనం ఏవైతే ఉన్నామో ఏ అర్హత మీద సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు, ఈయనకున్న అర్హత ఏంటి, రికగ్నైజేషన్ ఏంటి అన్నది మనం చూసుకుంటేనే ఆ బెనిఫిట్ మనకు ఉంటుంది. అంతేగాని ఏ అర్హత లేకుండా పెద్ద పెద్ద డైలాగులు కొట్టి బల్ల గుద్దిచ్చినంత మాత్రాన డూప్లికేట్ ఒరిజినల్ అయిపోదు. సో ఈ విధంగా ఇప్పుడు కొన్ని రకాల నాకు ఈ మధ్య నేను ఒక రత్నాన్ని టెస్ట్ చేస్తుంటే తెలిసిన విషయం ఏంటంటే, ఓ పెద్ద గురుగారు పెద్ద బొట్లు పెట్టుకొని ఉన్నాడు. ఇది రత్నం ఇచ్చాను ఇట్లా బల్ల గట్టి గుద్దిస్తే మాత్రాన డూప్లికేట్ ఒరిజినల్ అయిపోదు కదండి. ఆ కస్టమర్ నేను టెస్ట్ చేసి చెప్తే నమ్మట్లేదు, ఇది ఒరిజినల్ కాదండి, ఇది డూప్లికేట్ అంటే, లేదండి ఆయన పెద్ద బల్ల గుద్ది ఇచ్చాడు, ఎక్కడంటే ఛాలెంజ్ అన్నాడు. ఇవన్నీ ఓరల్గానే చెప్పాడు కదా, మీకు రైటింగ్లో ఏమి ఇవ్వలేడు కదా. మీరు ఓరల్గా ఇచ్చేదానికి ఏం వాల్యూ ఉంటుంది?
సో ఇన్ని రకరకాల పద్ధతులు అవుతుంది, మీరే చూసుకోండి. నేను ఇది ఒరిజినల్ కాదు, ఇది డూప్లికేట్ అని నేను రైటింగ్లో రాసిస్తున్నా, నేను దానికి బద్ధుడినై ఉంటా. ఓవరాల్గా మరి పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు, రైటింగ్లో ఏం కమిట్మెంట్ లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరే చూసుకోవాలి. డూప్లికేట్స్ రకరకాల పద్ధతుల్లో సైకలాజికల్గా జనాలను భయభ్రాంతులకు గురి చేసి మరీ డూప్లికేట్స్ అంటగడుతున్నారు. బీ కేర్ఫుల్ అండి. ఎవరైనా జ్యోతిష్యుడు కానీ, ఎవరైనా ట్రేడర్ సప్లయర్ కానీ పెట్టుకోమని మీ ఎంబడి పడితే అసలు అలాంటి వాళ్ళు మీరు సస్పీషియస్ డౌట్ పడండి. అంత మీద పడి ఇచ్చే అంత రత్నాలు ఇక్కడ విరివిగా లేవు. ఎందుకంటే భూభాగం అయితే ఎంత ఉందో, భూమి కోట్ల సంవత్సరాల నుండి అంతే భూమి ఉంది, జనాభా మాత్రమే పెరుగుతున్నారు. సో రత్నాలు యాజ్ ఇట్ ఈస్గా రేరు. ఇంకా ఇప్పుడు ఈ టైంలో లభిస్తున్నాయంటే మనము అదృష్టం ఉన్న వాళ్ళే పెట్టుకోగలుగుతున్నారు. ఫ్యూచర్లో ఒక 20-30 సంవత్సరాల తర్వాత 2024లో మా తాతలు ముత్తాతలు వాళ్ళు రత్నాలు ధరించారని చెప్పుకునే రోజులు వస్తుంది. ఎందుకు? లాజికల్గా ఆలోచించండి. భూభాగం ఏం పెరగట్లేదు, రత్న సంపద అంతా తరించిపోతుంది. అదంతా మ్యూజియం వరకు ఒక అమూల్యంగా చెప్పుకోవడమే జరుగుతుంది తప్ప ధరించే రోజులు ముందు ఫ్యూచర్లో తగ్గిపోతాయి. సో అది పరిస్థితి ఇప్పుడు రత్నాల గురించి. కాబట్టి రత్నాలు పుట్టుకేంది, ఎలా లభిస్తున్నాయి అన్నది ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత మీరు మంచి జాతిరత్నం పెట్టుకునే ప్రయత్నం చేయండి. వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. దెర్ ఈజ్ అ ఫీడ్బ్యాక్ అండ్ డేటాబేస్ వరల్డ్ వైడ్. రత్నాలకు ఇంత డిమాండ్ ఉండడానికి కారణం ఏంటంటే రత్నాల్లో నిజంగా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చండి. నిజామాబాద్ నుంచి కాల్ రెడీ ఉన్నారండి. నమస్తే కిరణ్ కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పరా అండి? 18th January 1976. 1976 మధ్యాహ్నం 2 PM. ఓకే సార్, చెప్పండి సార్. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? ఇంతవరకు గ్రీన్ వాడానండి. గ్రీన్ ఎవరు చెప్పారు? గ్రీన్ అయితే సూటబుల్ కాదు మీకు. ఎవరు చెప్పారు? ఇట్లా జ్యోతిషులు చెప్పారు. జ్యోతిష్యులు ఏమైనా రాసి ఇచ్చారా వివరణ? చెప్పారు అంతే వాళ్ళు. అంటే కొంచెం నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే సార్, రత్నధారణ అడ్వైజ్ అన్నది ఒక కంప్లీట్లీ ఒక క్వాలిఫికేషన్, ఒక ఎక్స్పీరియన్స్ ఆధారంగానే రత్నాల అడ్వైజ్ అన్నది ఉంటుంది. దాన్ని జ్యోతిష్ శాస్త్రం చదివిన వాళ్ళు పూజారి అయినా వేరే వాళ్ళైనా, సో జ్యోతిష్ శాస్త్రం చదివిన వాళ్ళతోనే అడ్వైజ్ తీసుకుంటే కరెక్ట్గా మనకు దాని ప్రతిఫలం అన్నది ఉంటుంది. కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది స్వాతిముత్యం పెట్టుకోవాలండి. స్వాతిముత్యము అండ్ వజ్రము, ఈ రెండు ఈ రత్నాలు మీకు సూటబుల్ లైఫ్ లాంగ్గా. స్వాతిముత్యం గురించి నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది, పట్టులాగా ఇట్లా సిల్కీ కలర్ ఇట్లా జారిపోతున్నట్టు ఉంటుంది. దాన్ని జమాలజీ టర్మ్స్లో పర్లీ లస్టర్ అంటారు. అలాంటిది స్వాతిముత్యము మీకు లైఫ్ లాంగ్ సూటబుల్. మెడలో పెండెంట్గా పెట్టుకోవచ్చు, అదర్వైజ్ కుడి చేతి ఉంగరం వేలు కూడా పెట్టుకోవచ్చు అండి. సో దీంతో పాటు మీరు వజ్రం పెట్టుకోవచ్చు. సో ఈ రెండు రత్నాలు మీకు సూటబుల్ అండి. అండ్ ఇంకేమైనా వివరాలు కావాలంటే మీరు దివ్య డైమండ్స్ మీరు సంప్రదించవచ్చు. రైట్, ఇప్పుడు దివ్య డైమండ్స్ ఏవి చూద్దాం. దివ్య డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్, MGTL Mahindra's Gem Testing Laboratory, NIIG Mahindra's International Institute of Gemology, Showroom, R&D Research and Development Department. రత్నశాస్త్రం జెమాలజీ అనబడే రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతిరత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్ జాతిరత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్.
జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. మహేంద్ర బాబు గారు, ఇప్పుడు సర్టిఫికేషన్ అవునండి. డైమండ్స్ కి ప్రతి ఒక్కరు సర్టిఫికేషన్ ఇస్తున్నారు. అవునండి. చివరికి ఆన్లైన్ లో కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకి సర్టిఫికేషన్ అవైలబుల్ గా ఉంది. అవునవును. దీన్ని బేస్ చేసుకుని మనం రత్నాలు ఎంతవరకు తీసుకోవచ్చు? అదేనండి, సర్టిఫికేషన్ ఎలా ఇచ్చారు అంటే అర్హత ఏ అర్హత మీద ఇచ్చారు, ఆ సర్టిఫికేషన్లో రికగ్నైజేషన్ ఏంటి అన్నది ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్. ఎప్పుడైనా ఒకటి చూడండి, చాలామంది వర్బల్గా ఎన్నైనా చెప్పొచ్చు, లేకుండా ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్ లేకుండా క్వాలిఫైడ్ అని రైటింగ్ పూర్వకంగా కమిట్ అయితే మాత్రం యూ విల్ బీ అండర్ ప్రాసిక్యూషన్ అవుతారు. కాబట్టి అలా ఇవ్వరు. వేగ్గా ఎక్కడ తప్పు దొరకకుండా సర్టిఫికేషన్ ఉంటుంది. ఎక్కడ చదివారో చెప్పరు, ఎన్ని రకాల పరీక్షలు జరిగిందో చెప్పరు. సో ఇక ఒక గ్యారంటీ లాగా ఉంటుంది. సో గ్యారంటీ కార్డు సర్టిఫికెట్ ఒకటి కాదు. గ్యారంటీ కార్డ్ అనేది ఏంటంటే అర్హత లేకపోయినా ఎవరైనా నేను ఇది అనుకుంటున్నాను, ఇది నేను కనకపుష్పరామ్ అనుకుంటున్నాను అని ఒక సర్టిఫికేట్ కంటే అదనంగా తయారు చేసి ఇవ్వచ్చు. బట్ దట్ ఈజ్ నాట్ సర్టిఫికేట్. సర్టిఫికేట్ ఏంటంటే క్వాలిఫైడ్ పర్సన్ ప్రాపర్గా టెస్ట్ చేసి ఆ రీడింగ్స్ రాస్తూ ఇచ్చేదాన్ని సర్టిఫికేట్ అంటారు. సో ఆ సర్టిఫికేట్ కూడా ఆ ల్యాబొరేటరీ గుర్తింపు పొంది ఉండాలి. సో ఇన్ని డీటెయిల్స్ మనం చూసుకుంటే అప్పుడు దట్ ఈస్ కాల్డ్ సర్టిఫికేట్ అండి. మిగతా ఏ పేపర్ అయినా పీస్ ఆఫ్ పేపరే అవుతుంది తప్ప అది సర్టిఫికేట్ అవ్వదండి. ఈ విషయాలు మేము, ఎందుకంటే మేము ఒక పక్క దివ్య డైమండ్ సర్టిఫికేట్ గురించి చాలా అవేర్నెస్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవాలంటే, ఇప్పుడు డూప్లికేట్స్ అమ్ముకోవాలంటే వాళ్ళకు ఉన్న ఆస్కారం ఏంటంటే ఎక్కడ దొరకకుండా, ఏం చదివారో చెప్పకుండా, ఎన్ని రకాల పరీక్షలు చేశారో చెప్పకుండా వాళ్ళు వేగ్గా ఈ విధంగా సర్టిఫికేట్ అనేది, అది కూడా ఒక విజిటింగ్ కార్డ్ అంత సైజు ఇష్యూ చేస్తున్నారు. సో అవి ఏవి జెన్యూన్ కావండి. అలాంటి స్టోన్స్ అన్నీ కూడా నేను చాలా సందర్భాల్లో టెస్ట్ చేసిన, రికార్డు పెట్టుకున్నాను, డేటాబేస్ ఆధారాలు ప్రూఫ్స్ పెట్టుకున్నాను ఒక జిరాక్స్తో సహా. సో దట్ ఈస్ ఆల్ ఫేక్ స్టోన్స్ అండి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి నల్గొండ నుంచి. నమస్తే వెంకన్న గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో వెంకన్న గారు, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మేడం. నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పరా అండి? 4/9/1980 మేడం. 4/9/1980. అవును మేడం. టైం అండి? టైం అంత తెలియదు మేడం. వెంకన్న గారు ఎక్కడ, ఏ టైంలో పుట్టారు, ఏమైనా ఐడియా ఉందా? తెల్లవారుజామున ఉన్నారు మేడం సార్. అదే మీరు టైం ఉంటేనే ఇలాంటి ప్రోగ్రాంలో మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. టైం లేకపోతే మీరు అరగంట టైం పడుతుంది. మీరు అప్పుడు డైరెక్ట్గా దివ్య డైమండ్స్కి రావాల్సి ఉంటుంది. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నల్గొండ. సో నల్గొండే కాబట్టి మీరు ఒకసారి డైరెక్ట్గా రండి. ఇప్పుడైతే తెల్లవారుజామున టైం తీసుకొని మీకు ఒకటి అడ్వైజ్ చేస్తున్నాను. మీకు స్టార్ రూబీ సూటబుల్ అండి. ఈ టైం విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు కమ్ టు డైరెక్ట్గా రండి, లేదంటే వీడియో ఫోన్ ద్వారా కూడా మీకు ఆస్ట్రాలజికల్ సర్వీస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మాత్రం తెల్లవారుజామున 5 గంటలకు తీసుకుంటే స్టార్ రూబీ మీకు రత్నం సూటబుల్ అండి. స్టార్ రూబీతో పాటు కనకపుష్పరాగం, ఈ 2 రత్నాలు మీరు లైఫ్ లాంగ్ పెట్టుకునే అదృష్ట రత్నాలు. ఇకపోతే ఇక రత్నాల గురించి బాగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎన్నో రకాల సిమిలెంట్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి స్టార్ రూబీ అనేది ఒక మంచి విశిష్టతతో ఉన్న స్టోను. సూర్యుడు ఎండలో పెడితే ఇట్లా 6 రేస్ స్టార్ కనబడుతుంది, టార్చ్ లైట్లో కూడా స్టార్ కనబడుతుంది. అలాంటి స్టార్ రూబీ అండ్ కనకపుష్పరాగం, ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా మీరు నెంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయొచ్చు. కరీంనగర్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే చంద్రశేఖర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పరా అండి? మళ్ళీ ఒకసారి చెప్పరా అండి? 26th అండి? అంటే ఆగస్టు నెల. ఓకే. 20వ తారీఖు. ఓకే. 1984. 1984. టైం అండి? ఆఫ్టర్నూన్ టైం 2 o'clock. 2 o'clock. ఓకే సార్, చెప్పండి సార్, మీరు ఇంతవరకు ఏమైనా జెమ్ స్టోన్స్ పెట్టుకున్నారండి? ఏం పెట్టుకోలేదు సార్ ఇప్పటివరకు అయితే. ఓకే, సో ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే గణపతి పగడం అనేది ఒకటి ఉంటుంది. ఐడియా ఉందా మీకు? కోరల్, రెడ్ కోరల్ గణపతి షేప్లో ఉంటుంది. అయితే గణపతి పగడము అంటే పగడమే ఉంటుంది. పగడము అనే రత్నాన్ని గణపతి షేప్లో ఉంటుంది. ఆ గణపతి పగడాన్ని మీరు 2 నుండి 3 క్యారెట్లు 4 క్యారెట్ల వరకు మెడలో లాకెట్గా పెట్టుకోవాలండి. దీంతోపాటు మీరు పెట్టుకోవాల్సింది కనకపుష్పరాగం, గణపతి షేప్లో ఉన్న పగడము,
అండ్ కనకపుష్పరాగము, ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి. నిజంగా రత్నాలు అనేది మనిషి ఆలోచన విధానాన్ని మారుస్తాయి. జాతి రత్నాలు ప్రభావితమైన అయితే సో అలాంటి రత్నాలు పెట్టుకొని కూడా చాలామంది బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మంచి జాతి రత్నాలు పొందే ప్రయత్నం చేయండి. దివ్య డైమండ్స్లో మాత్రం 1-2 సార్లు ప్రతి రత్నాన్ని పరీక్ష చేసి మరీ సర్టిఫికేట్ గురించి ఎడ్యుకేట్ చేసి రత్నంతో పాటు సర్టిఫికేట్ కంపల్సరీ ఇస్తూ దాని ప్యూరిఫికేషన్, ఎనర్జైజింగ్ ఇవన్నీ దివ్య డైమండ్స్లో జరుగుతాయండి. ఇన్ని విధాలుగా ఉంటేనే రత్నం అన్నది ప్రభావం కనబడుతుందండి. సో ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు. అయితే ఇప్పుడు మీరు కొన్ని కాంబినేషన్స్ చెప్తున్నారు. ఒకరికేమో పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ రత్నం చెప్తున్నారు, కొంతమందికి కాంబో లాగా చెప్తూ ఉన్నారు. అంటే మార్చుకోవాలా అండి? జనరల్గా నేను చెప్పేది ఏంటంటే పర్మనెంట్గానే పెట్టుకోవాలి. కాకపోతే ఒక్కో రత్నం ఇమీడియట్గా ఉంటుంది, కొన్ని రత్నాలు కొంతకాలం తర్వాత పెట్టుకోవచ్చు. ఇప్పుడు మయూరు నీలం గురించి ఇంతకుముందు చెప్పాను. ఇమీడియట్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే మయూరు నీలం ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మయూరు నీలం ఇట్ సెల్ఫ్ కాంబినేషన్ ఆఫ్ 2 స్టోన్స్, ఎందుకంటే ఎమరాల్డ్ అండ్ నీలంకి సంబంధించింది అట్లా. సో అది లైఫ్ లాంగే పెట్టుకోవాలి. బట్ ఇన్ అడిషన్గా ఏంటంటే వజ్రాన్ని యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో అదొక్కటే విషయంలో అట్లా చెప్పాము. బట్ మీ దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ ఉన్నందువల్ల మేము టెంపరీ స్టోన్స్ ఎప్పుడు చెప్పాం. అలా చెప్తూ పోతే ఏమైపోతుంది అంటే మన మనిషి జీవితంలో అన్ని దశాస్ వస్తాయి, అప్పుడు కాస్ట్లీ అఫేర్ అయిపోతుంది. ఈ దశ కోసం ఒక స్టోన్ పెట్టుకుంటే అది అయిపోగానే ఇంకో స్టోన్ పెట్టుకోవాలి. 1-2 పెట్టుకోవడమే కష్టం, ఎందుకంటే రత్నాలు విలువైన అంత ఆశామాష విషయం కాదు, అంత ఈజీగా దొరకవు. సో 10-20 వేల రూపాయలు ఒక మినిమం క్వాలిటీ తీసుకుంటేనే 10-20 వేలు అవుతుంది. అలాంటి రత్నం ఒక కామన్ మ్యాన్ పెట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి వీఆర్ ఆల్వేస్ అడ్వైజింగ్ లైఫ్ టైం పెట్టుకునే రత్నాలని, మేము లైఫ్ లాంగ్ పెట్టుకునే రత్నాలని అడ్వైజ్ చేస్తున్నాము. అందులో కూడా 1-2 రత్నాలు సరిపోతాయి. కొన్ని సందర్భాల్లో 3 రత్నాలు పెట్టుకోవాలి తప్ప 1 జెమ్ స్టోన్ ఆర్ 2 జెమ్ స్టోన్స్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్ అండి. సో ఇక్కడ చూసుకోవాలి ఏంటంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఒకటే, అడ్వైజ్ కరెక్ట్ ఉండాలండి. ఎవరు పెడితే వాడు అడగపోయినా చెప్పేవాళ్ళు మార్కెట్లో జమ అయిపోయారు. అడగకపోయినా సైకలాజికల్గా భయభ్రాంతులు గురి చేసి చెప్తున్నారు. బట్ ఇట్స్ ఆల్ ఫేక్ అండి. అలాంటి వాళ్ళని నమ్మొద్దు కూడా. నిజమైన జ్యోతిష్యులు ఉన్నారు, లేరని కారు. వాళ్ళకి ఎలాంటి ప్రజాదరణ లేదు, వాళ్ళది మౌత్ పబ్లిసిటీ ద్వారా ఉంటుంది. వాళ్ళంతా ఆషామాషిగా అంత ఈజీగా కూడా దొరకరు. సో అలాంటి నిజమైన జ్యోతిష్యులు సంప్రదించండి. ఉన్నంతవరకు దివ్య డైమండ్స్లో అడ్వైజ్కి ఉన్న ఇంపార్టెన్స్ని గమనించి అస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టి MA క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ని దివ్య డైమండ్స్లో ఇప్పుడు దే ఆర్ అడ్వైజింగ్ అండి. ఈక్వల్గా రత్నాల సర్టిఫికేషన్ వరకు బీయింగ్ వీఆర్ జెమాలజిస్ట్ అండ్ మేము తప్పకుండా ప్రతి రత్నాన్ని సర్టిఫై చేస్తే ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. గత ఆల్మోస్ట్ 3 decades కండి సర్టిఫికేట్ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసి, సర్టిఫికేట్ లేకుండా కొనొద్దు, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇలాగే కొంటున్నారు నిజంగా అని చెప్పడము, అవేర్నెస్ ఇవ్వడము, ఎన్నో పబ్లిక్ ఇంట్రెస్ట్గా ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల కూడా నిజంగా జనాల్లో కొంతవరకు అవేర్నెస్ వస్తున్నా. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈక్వల్గా ఇంకో డూప్లికేట్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. డైమండ్లు ఇంతవరకు డూప్లికేట్స్ లేవు. డైమండ్లో ఒక 2-3 ఏళ్ళ నుండి డైమండ్లో కూడా డూప్లికేట్స్ వచ్చేసాయి. సో డైమండ్లో కూడా డూప్లికేట్స్, దాన్ని CVD అంటారు, సిమ్యులెంట్. దాన్ని అయితే ప్రపంచంలో ఎవ్వరు ఇలా చూసి గ్రూప్ కూడా చెప్పలేనంత యాక్యురేట్గా ఉంటున్నాయి. కాబట్టి సో ఇంత డూప్లికేసీ రావడానికి కారణం ఏంటంటే టెక్నాలజీ పెరగడం కూడా ఒక కారణం. సో ఎంత టెక్నాలజీ పెరిగినా ఈక్వల్గా అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో మనము ఎవరైతే ద పీపుల్ హూ ఆర్ బిలీవింగ్ ద వేరింగ్ ద జెమ్ స్టోన్ సిస్టమ్, దే హ్యావ్ టు థరోలీ తెలుసుకోవాలండి. తెలుసుకొని రత్నాలు పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే రవీంద్రరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుకండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 2004. ఓకే, 2004 January 19. January 19. మాకు వైద్యుడు చెప్పని చెప్పారండి బాబుకి. టైం చెప్పండి. టైం చెప్పండి ఫస్ట్. టైం అండి, పుట్టిన టైం. టైము 2004. టైం, డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నారు. మండే నైట్ 9 o'clock. 9 o'clock. ఓకే, January 19. ఎస్ మేడం, చెప్పండి మేడం. January 19. వైద్యులు ఏవైతే చెప్పారో అది టెంపరీ పీరియడ్ కోసం అమ్మా. ఇంతకుముందు అదే డిస్కషన్ మాట్లాడుతున్నాము. మనము కొన్ని రత్నాలు టెంపరీ దశ కోసమే ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే వైడ్యూర్యము, గోమేధికం ఏదైతే చెప్పారో, వైడ్యూర్యం కానీ గోమేధికం కానీ రాహుకేతులకు సంబంధించినవి. ఇది టెంపరీ పీరియడ్ కోసమే ఉంటుంది. కాకపోతే మీ బాబు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్ రూబీ పెట్టుకోవాలమ్మా, లైఫ్ లాంగ్గా పెట్టుకోవాల్సింది. లగ్నాధిపతి సూర్యుడు అవుతున్నాడు, అందులో జూపిటర్ కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి మీరు ఒకటి స్టార్ రూబీ, కనక పుష్పరాగం, ఈ 2 రత్నాలు లైఫ్ లాంగ్ ఉంటాయి.
ఈ వైడ్యూర్యం ఏదైతే ఉందో అది టెంపరీ పీరియడ్ కోసమే. ఆ టెంపరీ పీరియడ్ కోసం పెట్టుకునే రత్నం ఎప్పుడు పెట్టుకోవాలంటే మనకు అదృష్ట రత్నం పెట్టుకున్న తర్వాత పెట్టుకోవాలి. అది అడిషనల్గా అది. సో అది అవసరం ఉండదు. బట్ ఇంకా మోర్ ఇంపాక్ట్గా ఉండాలంటే ఆ ప్రస్తుతం నడుస్తున్న దశ కోసం కూడా కొందరు అడ్వైజ్ చేస్తారు. అది తప్పు మెథడ్ కాకపోయినా బెస్ట్ మెథడ్ కాదు. బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకు సూటబుల్ రత్నం పెట్టుకున్నాక నవరత్నాలు ఉంగరం కానీ అండ్ వైడ్యూర్యం కానీ గోమిదికం కానీ అది టెంపరీ పీరియడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు పెట్టుకోవచ్చమ్మా. ఈ విధంగా సబ్జెక్ట్ అనేది చాలా డీప్గా ఉంటుంది. మీరు ఇప్పుడు దివ్యా డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, ఇండివిజువల్ స్కాలర్ కంటే ఇన్స్టిట్యూషన్ అడ్వైజ్ ఈజ్ మోర్ యాక్యురేట్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మీ బాబుకు మాత్రం అండ్ స్టార్ రూబీ అండ్ కనక పుష్పరామం పెట్టుకుంటే సరిపోతుందమ్మా. మహేంద్ర బాబు గారు, ఇప్పుడు ఆల్రెడీ కేపీహెచ్పి, మాదాపూర్, అవునండి, 3 చోట్ల కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎక్కడ అవైలబుల్ గా ఉంటారు? సిటీలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలవాలి. నేను జనరల్గా హెడ్ ఆఫీస్ మాదాపూర్లోనే ఉంటానండి. అండ్ మాదాపూర్ ఏంటంటే హౌస్ నియర్ బై కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. నో హాలిడే అట్ మాదాపూర్. మిగతా బేగంపేట కానీ కుక్కట్పల్లి కానీ బ్రాంచ్ ఆఫీసెస్ అక్కడ లిమిటెడ్ అవర్స్ 11 to 7 ఉంటుంది. మాదాపూర్లో మాత్రం మీరు మార్నింగ్ 9 to నైట్ 9 వరకు మనం మాదాపూర్లో అవైలబిలిటీ ఉంటాం. అండ్ టెస్టింగ్ ప్రాసెస్ అంతా మాదాపూర్లో ఉంది. ల్యాబొరేటరీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబొరేటరీ మాదాపూర్లో ఉంది. అండ్ వైడ్ రేంజ్ కూడా మీకు అన్ని రకాలు కూడా ఎక్కువ మటుకు మాదాపూర్లో మీకు లభిస్తాయి. అలా అని కాకుండా మనకు ముందు నుండి మేము బేగంపేటలో ఉన్నాం కాబట్టి బేగంపేట ఆల్సో స్టిల్ మెయింటైనింగ్ అండ్ కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్. ఏదేమైనా ఒక్కటే మీకు చెప్తున్నా అండి, నిజంగా రత్నధారణ అనేది ఒక దేవుడిచ్చిన గొప్ప వరం, ఎవరు సృష్టించింది కాదు. మనం ప్రతి ఒక్క ఇండివిజువల్కు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎంత కష్టపడ్డ ఒక్కోసారి మన బియాండ్ అవర్ కంట్రోల్ అయిపోతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. సో అలా జరిగినప్పుడు జబ్బులు చేసేటప్పుడు మందులు ఎలా వేసుకుంటామో ఇలా జరిగినప్పుడు మనము నిజంగా జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనకు సూటబుల్ రత్నం పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి, విచ్ హెస్ ప్రూవెన్. దీనికి చరిత్ర చెప్తుంది, రత్నం ధరించిన రాజు మనకు కనపడరు. సో రత్నాలు అనేది అంత మహిమాన్వితమైనవి కాబట్టే రత్నాలకు అంత పెద్దపీట ఉంది. అంతెందుకంటే మన భారతదేశ అత్యుత్తమ అవార్డు కూడా రత్నంతోనే ఉంటుంది. భారత రత్నాన్ని జోడించారు. రత్నం అన్న పేరు ఎందుకు జోడించారంటే రత్నంలో అన్ని సుపీరియర్ క్వాలిటీస్ ఉన్నాయనండి. సో ఒకటే చెప్పేది ఏంటంటే రత్నాలు జాతి రత్నాన్ని పొందే ప్రయత్నం చేయండి, లేకుంటే మానేయండి, కానీ డూప్లికేట్ జోలికి వెళ్ళకండి. ఫస్ట్ జనాల్లోనే చైతన్యం రావాలనే ఎంతమంది డూప్లికేట్స్ అని నమ్మనియండి. మీకు జనాలు కొంతమందికి చేరినా అది నేను చెప్పే దానికి సార్థకత ఉంటుందని నేను భావిస్తూ మీకు డైరెక్ట్గా కొందరికి నచ్చకపోవచ్చు, బట్ అయినా కానీ డైరెక్ట్గా బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైమండ్ అండ్ జెమ్స్ వాల్యూర్గా టెస్ట్ చేస్తూ ఎంతో డేటాబేస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా జనాలను చైతన్యం చేయాలని ఈ వివరాలు అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర బాబు గారు. రత్నాల గురించి పూర్తి అవేర్నెస్ కల్పించినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి.